కానీ ఫర్ దట్ మ్యాటర్ అందరూ అంటున్నది ఏంటంటే ఈ పార్టీని ఈ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో అదేదో సినిమాలో వదలబొమ్మాలి అని అంటూ ఉంటుంది కదా, అట్లా వచ్చే ప్రమాదం ఉందేమో. రాజకీయంగా సమాధి చేయాలనే ఒక బలమైన కోరిక వ్యక్తమవుతోంది. అది సాధ్యమేనా? అది కనుచూపు మేరలో అలా ఉందా? అలా అయ్యే అవకాశం ఉందా? ఇవాళ అమరావతి బిల్లు వెనక్కి ఈ ఆనందం ఏంటి అనేటటువంటిది ఈరోజు అందరికీ కూడా అనిపించినటువంటి విషయం. ఇందాక మీరు కూడా చెప్పారు, అమరావతి బిల్లు వెనక్కి అనేటటువంటిది అంత సంతోషం. ఇంకా అమరావతి అయిపోతుంది కథ అనేటటువంటి ఒక కట్టుకథను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం ఇది చూస్తున్నప్పుడు, అసలు అమరావతికి సంబంధించి పెద్ద ఉద్యమం చేశారు రైతులు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ వస్తోంది అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇంత కుటిల ప్రయత్నము, ఇంత కుటిల బుద్ధిని చూపించడం అనేటటువంటిది ఇవాళ అమరావతి ఒక కారణం, ప్రధానమైనటువంటి కారణం. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడం వెనక అమరావతి ఒక కారణం. 3 రాజధానుల పేరుతోటి ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని గాలికి వదిలేయటం అనేటటువంటి మరొక కారణం. 1,00,000 కారణాల్లో ఈ 2 కారణాలు. ఇప్పటికీ కూడా ప్రజా తీర్పు తర్వాత కూడా అమరావతి కుదుట పడుతోంది. అమరావతి వైపు 3 ప్రాంతాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ 7 కోట్ల మంది సంతకాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఈ స్టాండ్ కనుక తీసుకుంటే ఇవాళ బిల్లును వెనక్కి పంపితే సంతోషపడడం, బిల్లును వెనక్కి పంపించడానికి ప్రయత్నం చేయడం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వకుండా అడ్డుపడడం, ఇట్లాంటి ప్రయత్నాలే చేస్తే, అంటే ఆల్రెడీ సంతకాలు చేశారు, అందుకే మీకు 11 సీట్లు వచ్చినాయి. మీ పాలన, మీకు సంబంధించినటువంటి అనేక వ్యవహారాలు, అరాచకాలకు సంబంధించినటువంటిది ఒక జడ్జిమెంట్ ప్రజలు ఇచ్చిన తర్వాత దాన్ని ఇంకా కొనసాగించేటటువంటి ప్రయత్నం. అంటే ఎట్లాగో గెలవలేం కాబట్టి ఒక అరాచకం చేయాలి. గెలవడం అనేటటువంటిది చాలా కష్టమైన విషయం. ప్రజల మనసుల్ని గెలుచుకోవడం కష్టం, ఒక నిర్మాణం చేయడం కష్టం, ఇందాక మీరు అన్నట్లుగా. కాబట్టి ఏదైనా చెడగొట్టడం చాలా ఈజీ కదా, యజ్ఞం చేయడం చాలా కష్టం. చాలా సామాన్లు తీసుకురావాలి యజ్ఞం చేయడానికి, చాలా చాలా ఒక కఠోరమైనటువంటి శ్రమ చేయాలి. చెడగొట్టడానికి ఏముంది, ఒక కుప్పిగంతులు వేస్తే చెడిపోతుంది ఒక యజ్ఞం. కాబట్టి అట్లాంటి ఒక ప్రయత్నం ఈ రోజు జరుగుతుంది. ఇవాళ ఇందాక మీరు డిబేట్ స్టార్టింగ్ లోనే అన్నారు, టెక్నికల్ ఇష్యూస్ అనేటటువంటిది ఈ రోజున కేంద్రం తిప్పి పంపడం, లేకపోతే వెనక్కి ఒకసారి పరిశీలించండి అని టెక్నికల్ రీజన్స్ అనేటటువంటిది మాట్లాడుతున్నప్పుడు, ఈ టెక్నికల్ రీజన్స్ రేజ్ చేసేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఎంపీలు తప్ప. ఇవాళ పార్లమెంట్ లో ఈ బిల్లు పెడితే ఒక్క పార్టీ కూడా అపోజ్ చేయదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు జరిగినటువంటి అన్యాయం వాళ్ళకి తెలుసు. పార్లమెంటు తలుపులు మూసి పెట్టినటువంటి బిల్లు అనేటటువంటిది ఈ రాష్ట్ర దేశంలో అన్ని పార్టీలు చూసినాయి, అందరు ఎంపీలు చూశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ఊపిరి తీర్చేటటువంటి ఒక రాజధానికి సంబంధించినటువంటి బిల్లు పెడుతోందంటే మమతా బెనర్జీ సపోర్ట్ చేయదా? లేకపోతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ సపోర్ట్ చేయదు? చెయ్యని వాళ్ళల్లా అక్కడ కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంపీలు తప్ప, ఈ తెలుగు ప్రజలు, తెలుగు ఎంపీలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి పార్టీ నుంచి ఈ బిల్లుకు మద్దతు తెలియజేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకేమి, ప్రతిపక్షాలకేమి మోడీ గారు లేకపోతే కేంద్రమా భయపడడం లేదు. ఎటొచ్చి సొంత రాష్ట్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఎంపీలు అపోజ్ చేస్తే పార్లమెంట్ లో పరువు పోతుంది, కేంద్రం పరువు అనేటటువంటి దాంతో భయపడుతున్నారు తప్ప ఇవాళ అందరి మద్దతు అమరావతికి ఉంది, రాజధానికి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి ఇంత ప్రయత్నం చేస్తూ, గూగుల్ ని తీసుకొస్తూ, లేకపోతే మరొకటి తీసుకొస్తూ కూడా రాజధాని లేకపోతే ఏంటి దీని పరిస్థితి అనేటటువంటి ఇవాళ దేశం అంతా కూడా అమరావతికి సపోర్ట్ చేయడానికి, అండగా నిలబడడానికి సిద్ధమైతే, గోతులు తవ్వేవాళ్ళు మనవాళ్ళైతే, వెనక నుండి ఇంత నిలువు గోతులు తవ్వుతూ ఉంటే శాశ్వత సమాధి, ఇవాళ పెమ్మసాని గారు అన్నటువంటి మాటల్లో రాజకీయంగా సమాధి కట్టకపోతే, అంటే మీరు రాజకీయంగా పార్టీ ఉండకపోవడం అనేటటువంటి దానికి పెద్ద ఇష్యూ కాదు. కానీ మీరు రాష్ట్రానికి అడ్డుపడుతున్నప్పుడు, ఒక తెలుగుదేశం పార్టీకి మీరు వ్యతిరేకమో, మీ రాజకీయం మీరు చేస్తే అది ప్రజల ఇష్యూ కాదు. కానీ ఇవాళ రాజధాని ఉండకుండా మీరు ఇబ్బంది పెడుతూ ఉంటే, లేకపోతే ఇంకా ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా కూడా లేఖలు రాస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు ఉంచాలి? ఉంచకూడదనే 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కూడా ఇంకా మీకు మీ మైండ్ సెట్ మారలేదు, మీ ప్రవర్తన మారలేదు, మీ మాట తీరు అంతకన్నా మారలేదు. మారినప్పుడు ఏం చేయాలి? కాబట్టి 7 కోట్ల మంది సంతకాలు పెట్టిస్తాం, మేమే పెట్టిస్తాం. 7 కోట్ల మంది ప్రజలతో సంతకాలు పెట్టించి, నాయనా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రాన్ని బతకనివ్వు, ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండనివ్వు అని మేము మొదలు పెడతాం 7 కోట్ల మంది సంతకాలతోటి. రైట్. ఇక్కడ వరప్రసాద్ గారు ఆవిడ అన్నట్టు ప్రజల కోసం, ప్రజల వెనక గోతులు తవ్వుతుంటే తవ్వుతున్నాడు ఆయన, రాష్ట్రానికి గోతులు తవ్వుతున్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని అదే